ఒక్కటే తప్పు చేశాడు. ఈ రైతుల గురించి తప్పే కనుక నేను చేయలే జగన్. రైతుల గురించి బాధ పెడుతున్నాడు రైతుల్ని. ఒక్కటే ఇక్కడ ఏం లేదు. రెండోది వాళ్ళు మాట ఇల్లు మాట నీ పని చేశాడు. వదిలిపడైతే రైతులు బ్రహ్మాండంగా చెప్పుకునే వాళ్ళు, మిల్లోళ్ళు చెప్పుకునే వాళ్ళు, ఇలా మిల్లర్స్ ధాన్యం లేదు. కొంచెం ఇబ్బందిగా ఉంది రైతులకే. కొంచెం సబ్సిడీ మీద కావాలని ప్రతిదీ ఇప్పుడు వ్యవసాయ పనిముట్ల మీదే కొంచెం ఆధారపడి ఉంది కాబట్టి ఏది వ్యవసాయ పనిముట్లు ఇవ్వాలి ఈయన. ఇప్పుడు మన కళ్ళాల మీద టార్బల్ కానీ పట్ల నేను చూశాను. ఇప్పుడు మామూలుగా ట్రాక్టరు, గొర్రు అని పనిముట్లు ఇచ్చారు కదా ఊరికి ఎట్లా అంటే రైతు భరోసా కాకుండా ఇది ఒక గ్రూప్ పెట్టి 250 ఇల్లు ఉన్నాయి అనుకో, ఒక 10 మందికి ఇస్తే ఎట్లా సరిపోతుంది? ఇండివిడ్యువల్ గా వదిలేసేస్తే ఏదైనా కావాల్సిన వాళ్ళు తీసుకుంటారుగా. రైతు వ్యవస్థకి ఎలా ఉంది మీకు చెప్తారా మీ మాటల్లో? రైతు పరిస్థితి బాగాలేదు. రైతు చేసేది ఏమీ లేదు. ఊరికే చావటం అయ్యో సచ్చేయదు. ఏమంటే ఇప్పుడు వడ్లు అమ్ముకునే వాళ్ళు నానా గందరగోళం చేస్తున్నారు. వాళ్ళు మాకు డబ్బులు కట్టలేదు, ఇది ఉండ సరుకు కొట్టలేదు అని చెప్పి వాళ్ళు బాగు చేస్తున్నారు. రోజు వింటానే ఉన్నాం. రైతులకు కానీ, కూలీలకు కానీ, మేస్త్రులకు కానీ, ఇసుక వాళ్ళకి కానీ ఎవడైనా సరే బాబు రావాల్సిందే. బాబు రాకపోతే చెప్పాలి అడుక్కుతాడు నా కొడుకు మొత్తం. నేను చెబుతున్నాగా.